కానీ ఆ రోజు సాయంత్రం నుంచి నాకు బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఆ టైంలో అయితే పెయిన్స్ బాగా వస్తున్నాయన్నమాట. అసలు కూర్చోలేకపోతున్నా, నుంచోలేకపోతున్నా. ఇంకా అనేది అంటే బేబీ ఫామ్ అయ్యి ఉంది కూడా, ఇంత ఉందన్నమాట బేబీ. అంటే పిండం లాగా ఉంది అసలు. అంటే మనిషి రూపంలోనే ఉందన్నమాట. కాళ్ళు, చిన్న చిన్న కాళ్ళు, చేతులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో ఏంటంటే, నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నాను కదా. ఇప్పుడైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు టిఫా స్కాన్ వరకు మీతో షేర్ చేశాను కదా. ఇంకా ఇప్పటి నుంచి అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియోస్ కంటిన్యూస్గా అప్లోడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే బయట వర్షం పడుతుంది, కొంచెం సౌండ్ అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే రిషి ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ చేయాలి అంటే దానికి ఫస్ట్ అయితే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అనేది ఉందన్నమాట. సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, అంటే తర్వాత క్లియర్గా అర్థం అవటానికి అని చెప్పేసి దీని గురించి కూడా చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మాకు మ్యారేజ్ అయింది మాత్రం 2020లో జనవరి అనమాట. 2020 జనవరిలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 2-3 మంత్స్కి నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత బాగానే ఉంది, 3 మంత్స్ వరకు అంతా బాగానే ఉందన్నమాట. ఇంకా మాకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా 3 మంత్స్ మెడిసిన్స్ వాడుకుంటూ అయితే ఉన్నామన్నమాట. సో అప్పుడైతే నేను చాలా సన్నగా ఉండేదాన్ని. ఈ 3 మంత్స్లోనే నాకు అంటే చాలా సన్నగా ఉండేదాన్ని అంత మ్యారేజ్కి ముందు అయితే. ఇంకా ఈ 3 మంత్స్లో నాకు కొంచెం ఒళ్ళు వచ్చేసింది, అంటే బుగ్గలు ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ బాగానే కంటిన్యూస్ అవుతుంది 3 మంత్స్. తర్వాత 3rd మంత్లో స్కానింగ్ అయితే రాశారనమాట. ఆ స్కానింగ్ అయితే కొంచెం వేరే సిటీకి వెళ్ళాలన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి స్కానింగ్ తీయించుకొని వచ్చాము. అక్కడ అప్పుడు ఏం జరిగిందో అసలు అంటే నాకు తెలియని సిచ్యువేషన్ కూడా, అసలు ఆ స్కానింగ్ రిపోర్ట్ కూడా నేను చూసి ఎలా ఉంది ఏంటని తెలుసుకోలేని పరిస్థితి అనమాట. అంటే నాకు తెలీదు, అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదనమాట. ఎన్ని వీక్స్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా నాకేం తెలియదు అనమాట. అది రిపోర్ట్ వచ్చింది కానీ చేతిలో ఉన్నా కానీ నాకేం అర్థం కావట్లేదు. అంటే దాని గురించి ఏం తెలియని పరిస్థితి అనమాట ఆ రోజుల్లో కదా. సో ఇంకా అక్కడికి ఏమైందంటే అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా అంటే అప్పటికి హార్ట్ బీట్ ఆగిపోయింది అనుకుంటా, తెలీదు మాకు ఏం చెప్పాను కదా, నాకేం తెలియదు, ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళకేం తెలుస్తుంది. స్కానింగ్ రిపోర్ట్ చూస్తే అక్కడ స్కానింగ్ దగ్గర ఏమైందంటే హార్ట్ బీట్ అనేది కనిపించగా మేడం గారు స్కానింగ్ తీసే ఆవిడైతే ఇలా ప్రెస్ చేస్తూ చూసి తీశారనమాట. సో సరే ఎందుకు ఏంటని తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే జీవం అయితే లేదమ్మా, అంటే హార్ట్ బీట్ లేదు కదా, హార్ట్ బీట్ లేదని చెప్పేసి జీవం లేదమ్మా అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసి 10 డేస్కు మళ్ళీ మెడిసిన్ ఏం చెప్పారో కూడా గుర్తులేదు నాకు. సరే ఆ రోజు అక్కడ ఏం జరిగిందో కూడా గుర్తులేదండి. కానీ ఆ రోజు సాయంత్రం నుంచి నాకు బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏంటి స్కానింగ్ ఎలా తీశారు ఏంటి అని చెప్పి అన్నారు. ఆవిడ ఆ స్కానింగ్ తీసే ఆవిడ అలా ఒత్తడం వల్ల నీకు బ్లీడింగ్ అవుతుందేమో, అలా ఎలా చేసింది అని చెప్పేసి అని అన్నారు. అన్న తర్వాత ఇంకా ఆ రోజు నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే ఫుల్గానే అవుతుంది అనమాట. అంటే నార్మల్గా మనకి పీరియడ్ ఎలా వస్తుందో అలానే అవుతుంది అనమాట. అసలు ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఏం అర్థం కాలేదు. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారు, క్లీన్ చేయాలి, డిఎన్సి అదే ఉంటుంది కదా మనకి ప్రాసెస్ అనేది, అది చెప్పారనమాట. ఇంకా ఏమనుకున్నామంటే ఇలా బ్లీడింగ్ అవుతుంది కదా, సరే అందులో అయిపోతుందేమో, బ్లీడింగ్ అవుతుంది కదా
ఇంకా అంతా దాని ద్వారానే వెళ్ళిపోతుందేమో, బ్లీడింగ్ ద్వారానే అని చెప్పేసి అనుకున్నాము. సరే ఈ క్లీనింగ్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి వచ్చేసామన్నమాట, ఇంటికి వచ్చేసాము. డాక్టర్ అలా చెప్పారు. సరే అక్కడ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మేము మధ్యాహ్నం అయితే వెళ్ళాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 3:30 నుంచి 4 నుంచి నాకైతే ఇంకా పెయిన్ అయితే స్టార్ట్ అయింది. అప్పటికి 2 days అవుతుంది అనమాట బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి. ఇంకా ఇంకా అప్పుడైతే నాకు 3 to 4 ఆ టైంలో అయితే పెయిన్స్ బాగా వస్తున్నాయి అనమాట. అసలు కూర్చోలేకపోతున్నా, నుంచోలేకపోతున్నా. ఇంకా బాత్రూమ్కి వెళ్ళినా కానీ మోషన్ ఏం రావట్లేదు, పెయిన్స్ మాత్రం బాగా వస్తున్నాయి. అసలు ఏంటి ఇలా జరుగుతుంది? ఇంకొద్దిసేపటికి నేను పిలవలేని పరిస్థితిలో అయిపోయాను. అప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు. ఇంకా తర్వాత నా కేకలకి విని పక్కన వాళ్ళందరూ వచ్చి ఇలా చేసి ఏమైంది అని చెప్పేసి ఇంకా వెంటనే అప్పుడు ఇంకా నేను మాట్లాడే పరిస్థితిలో, నడిచే పరిస్థితిలో కూడా లేనమాట. అంత బాగా వచ్చేసాయి అనమాట పెయిన్స్. అసలుకి ఇంకా వెంటనే ఆటో తీసుకొని ఇంకా మేము చూపించుకున్న డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఫస్ట్ వాళ్ళు అక్కడ ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పటికి పెయిన్స్ బాగా వస్తున్నాయి అనమాట. ఇంకా అప్పుడు డాక్టర్ గారు లేరనమాట, నర్స్ ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. తర్వాత వేరే హాస్పిటల్కి రాశారనమాట, అది సత్తెనపల్లి హాస్పిటల్కి రాశారు. అక్కడ నుంచి మళ్ళీ 1.5 kilometer అయితే జర్నీ అనమాట. అస్సలు ఇంకా నేను ఆటోలో పడుకోనే ఉన్నానమాట. అస్సలు ఇంకా లేచే పరిస్థితులు అది ఎలా వస్తున్నాయంటే పెయిన్స్ కూడా మనకి డెలివరీ పెయిన్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉన్నాయి. కొంతసేపు వస్తాయి, కొంతసేపు రిలీఫ్ ఉంటుంది, కొంతసేపు హెవీగా ఇలా అంటే ఫ్రీక్వెన్సీ అనేది మనకి పెరుగుతూ ఉందన్నమాట. అసలు ఎంత చిన్న ఏజ్ కదా, అసలు ఫస్ట్ ఇలా జరిగింది. అసలు అమ్మో ఆ పెయిన్స్ అయితే బరీలేకపోయారనమాట. కానీ ఇంకా 1.5 hour తర్వాత మేము వచ్చాం కదా హాస్పిటల్కి. వచ్చిన తర్వాత ఇంకా అప్పటికి ఉమ్మనీరు ఇవన్నీ అంటే పెయిన్స్లోనే అంతా వచ్చేస్తుంది అనమాట. నాకేం తెలియలేదు. ఇంకా తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత అదనేది అంటే బేబీ ఫామ్ అయ్యి ఉంది కూడా, ఇంత ఉందన్నమాట బేబీ. అంటే పిండం లాగా ఉంది అసలు. అంటే మనిషి రూపంలోనే ఉందన్నమాట. కాళ్ళు చిన్న కాళ్ళు, చేతులు, హెడ్ ఇంత అయితే ఉందన్నమాట సైజు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పడిపోయిందనమాట. అసలు ఎంత పెయిన్ అంటే తర్వాత అంతా బాగానే ఉంది. నేను చూశాను కూడా బేబీని. అంటే ఆర్గాన్స్ అన్నీ ఫామ్ అయ్యి ఉన్నాయి. అప్పటికి 3rd month ఎండింగ్ అనమాట. అసలు ఎందుకు అలా జరిగిందో కూడా తెలీదు, అంతా అలా జరిగిపోయిందనమాట. అసలు 3rd month ఎండింగ్లో అసలు అప్పటికి హాస్పిటల్కి రాగానే ఇలా అయ్యింది. తర్వాత అక్కడ లేడీ డాక్టర్ అనమాట, ఏంటి మీది మేనరికమా అని చెప్పేసి అడిగారు. అవును మేడం అంటే, సరే అసలు ఎందుకు జరిగింది మీకు అంటే చెప్పాలి కదా, మీకు డౌట్ రావచ్చు ఎందుకు జరిగింది ఏంటి అని చెప్పేసి. అసలు నాకేం తెలియదండి అసలు ఎందుకు ఇలా జరిగిందో కూడా. అప్పటి వరకు ప్రెగ్నెన్సీ బాగానే కంటిన్యూ అయింది, అంతా బాగానే ఉంది హెల్త్. నేను కూడా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను ఇలా అనమాట. సో ఇంకా అక్కడ 1 day అయితే హాస్పిటల్లోనే అక్కడే ఉంచారు. నేను ఇంకా నీరసంగా ఉన్నానని చెప్పేసి ఆ నైట్ గ్లూకోజ్ అవి పెట్టేసి, ఇంకా కొంచెం బ్లడ్ తక్కువగా ఉందని చెప్పేసి ఐరన్ ఇంజెక్షన్స్ అవి ఉంటాయి కదా, అవి 1 by day ఇచ్చారనమాట. 4 or 5. మళ్ళీ ఇంకో 2 daysకి వచ్చి అవి కోర్స్ అయితే వాడాము. అప్పుడు కొంచెం బ్లడ్ తక్కువగా ఉందని చెప్పేసి, అంటే ఐరన్ అంటే ఇలా బ్లడ్ పడటానికి హెల్ప్ చేస్తుంది కదా, అదనమాట. అసలు చాలా అంటే నేను అనుకున్నది ఏంటంటే అప్పటికే బేబీకి అంటే హార్ట్ బీట్ అంతా బాగానే ఉంది, గ్రో అవుతుంది. నేను అనుకుంటుంది ఏంటంటే 9 to 10 to 11 weeks అనుకుంటున్నాను బేబీ. ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ హార్ట్ బీట్ అయితే ఆగిపోయిందనమాట. ఇలా హార్ట్ బీట్ ఆగిపోయి ఇంకా సడన్గా ఇలా జరిగిందనమాట. అంతా ఇంకా నాకేం డాక్టర్స్ ఏం చేసింది ఏం లేదు, అంతా న్యాచురల్ ప్రాసెస్గానే జరిగింది. ఆ పెయిన్స్ అనేది నేనైతే ఫేస్ చేశానమాట. డెలివరీ పెయిన్స్ సేమ్ అంటే చిన్నదైనా పెద్దదైనా ప్రాసెస్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అయితే అంతా డెలివరీ ప్రాసెస్ లాగే జరిగిందనమాట. సేమ్ ఇంకా న్యాచురల్ డెలివరీ ఎలా అవుతుందో అలా డెలివరీ లాగా అయిందనమాట.
ఆ పెయిన్స్ అన్నీ భరించి ఇంకా అలా జరిగిందనమాట. చెప్పాను కదా. నేనైతే ఆ టైంలో ఇంత ఏజ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. బేబీ కూడా చూసాము, అందరం చూసాము. సో ఇంక ఇలా జరిగింది. ఇక్కడ నుంచి రిషి ప్రెగ్నెన్సీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా తెలుసుకుంటారు కదా, అంటే అర్థం అవ్వాలి కదా అని చెప్పేసి ముందు ముందు వీడియోస్ కోసం అయితే. సో ఇదన్నమాట. నేనైతే 9 to 10 వీక్స్, అంటే 3rd మంత్ ఎండింగ్ కాబట్టి 11 to 9, 10, 11 ఈ వీక్స్ అనుకుంటున్నాను. అప్పుడు స్కానింగ్ రిపోర్ట్స్లో ఉంటుంది కానీ నేను చూసి తెలుసుకునేంత ఇది లేదనమాట. సో అలా అయితే జరిగిందనమాట. చాలా అసలు అది లైఫ్లో మర్చిపోలేనమాట నేనైతే. కానీ ఆ పెయిన్స్ అనేది భరించాను కదా ఒకసారైనా, అంటే డెలివరీ పెయిన్స్ ఇలా ఉంటాయి కావాలని అదైతే ఎక్స్పీరియన్స్ చేశాను నా లైఫ్లో అయితే. సో ఇంక ఇక్కడ నుంచి, అంటే ఇంకా అక్కడ నుంచి ఒక వారం అయితే నేను అత్త వాళ్ళ దగ్గర అక్కడే ఉన్నాను. తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారనమాట. అక్కడైతే ఒక 1 మంత్ అయితే ఉన్నాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే రిషి ప్రెగ్నెన్సీ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. ఓకేనా? వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. వీడియోస్ అనేది కంటిన్యూగా చేయాలని, రెస్ట్ అంటే వీడియోస్ ఒక్కరోజు కూడా ఆపకుండా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.